నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. ఫలితాల్లో ఫస్ట్ ఓటమి రోజాదే. వైసీపీ నాయకురాలు రోజాకి ఐరన్ లెగ్ అనే బిరుదు మొట్టమొదటిసారి ఎవరిచ్చారో కానీ ఆ ఇచ్చినోడి నాలుక మీద మచ్చలుండే ఉంటాయి, నో డౌట్. ఎందుకంటే ఆ మాట ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూ వస్తోంది. రోజా 2 సార్లు ఎమ్మెల్యే అయినా, మంత్రి పదవిలోకి వచ్చిన సదరు ఐరన్ లెగ్ అనే మాట మాత్రం ఆమె జీవితంలో నుంచి తొలగిపోవడం లేదు. నగరి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించడానికి ప్రయత్నిస్తున్న రోజా ఈసారి తుక్కుగా ఓడిపోవడం ఖాయమనే విషయంలో పోలింగ్ రోజు క్లారిటీ వచ్చేసింది. తనను ఓడించడానికి తన పార్టీ నాయకులే పనిచేస్తున్నారని రోజా బాహటంగా చెప్పుకొని లబోదిబో అనడం గురించి అందరికీ తెలిసిందే. దీన్ని బట్టి ఏంటంటే నగరిలో రోజా ఓడిపోవడం ఖాయం. ఓడిపోవడం మాత్రమే కాదు, ఫలితాల్లో మొట్టమొదటిగా వచ్చే ఫలితం నగరిదే. అంటే వైసీపీకి ఓటమి బోని కొట్టేది రోజా నియోజకవర్గమేనన్నమాట. పాపం వైసీపీ, అయ్యో పాపం రోజా. ఎన్నికల ఫలితాలలో మొదటి ఫలితం తనదే అయ్యే అదృష్టం రోజాకి ఎందుకు పట్టిందంటే నగరి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య తక్కువ. ఇక్కడ మొత్తం 2,02,574 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ బూత్ల సంఖ్య కూడా తక్కువ, 231. అలాగే పోటీలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య కూడా తక్కువే. ఇక్కడ కేవలం 7 అభ్యర్థులు మాత్రమే రంగంలో ఉన్నారు. సంఖ్యాపరంగా అన్ని రకాలుగా తక్కువలో ఉన్న నగరి నియోజకవర్గం రోజాకి, వైసీపీకి మొదటి షాక్ ఇవ్వబోతోంది.